రైతులు ఆరుగాలు శ్రమించి ఆదాయం కోసం 6 నెలలైనా వేచి చూడాలి. కొన్నిసార్లు పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు కురిసి రైతాంగం నష్టపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి నెల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయితే ఆ రైతుకు కలిగే సంతోషమే వేరు. ఇప్పుడు ఆయిల్ ఫామ్ సాగుతో తక్కువ పెట్టుబడితో ఆశించిన ఆదాయం చేతికొస్తుంది. దీంతో అటు పాలకులు ఇటు అధికారులు రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. ఆ దిశగా రైతులు ముందుకు వెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వేరుశనగ, పొద్దుతిరుగుడు తదితర నూనె గింజల సాగు క్రమంగా తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో పామాయిల్ వాడకం రోజురోజుకు పెరిగిపోతుంది. ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒకటి. ఈ క్రమంలో రైతులను ఆయిల్ పామ్ సాగు దిశగా ప్రోత్సహించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అటు ప్రభుత్వంతో పాటు ఇటు అధికారులు కృషి చేస్తున్నారు. మొక్కలు నాటడం నుంచి మార్కెటింగ్ వరకు రైతులకు అన్ని రకాలుగా అధికారులు సలహాలు అందిస్తారు. ఆయా ప్రాంతాల్లో ఉండే కంపెనీలే రైతులకు సబ్సిడీ ద్వారా మొక్కలను అందిస్తాయి. ఆయిల్ పామ్ సాగుకు సౌడు భూములు తప్ప అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. వీటితో పాటు ఇసుకతో కూడిన ఎర్ర నేలలు, ఒండ్రుతో కూడిన ఎర్ర నేలల్లో సాగు చేసుకోవచ్చు. వీటి సాగుకు నీరు సమృద్ధిగా ఉండాలి. ఆయిల్ పామ్ సాగు ఆరుతడి పంట అయినా ఒక్కో చెట్టుకు రోజుకు కనీసం 200 లీటర్ల నీరు అవసరం పడుతుంది. ఎండాకాలంలో అయితే మరో 50 లీటర్ల నీరు అదనంగా అందించాలి. అదే వరి పంటతో పోలిస్తే ఆయిల్ పామ్ సాగుకు తక్కువ నీరే అవసరమవుతుంది. 1 ఎకరం వరి సాగు ఖర్చయ్యే నీటితో 4 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయొచ్చు. వ్యవసాయంలో చీడపీడల బాధ ఎక్కువగా ఉంటుంది, కానీ ఆయిల్ పామ్ సాగులో ఆ బాధ ఉండదు. ఈ చెట్లకు ఎలాంటి చీడలు పట్టవు. తుఫానులు, భారీ వర్షాలు, ఈదురుగాళ్లు సైతం తట్టుకుని ఈ ఆయిల్ పామ్ చెట్లు నిలబడతాయి. తనను నమ్ముకుని సాగు చేసిన రైతుకు భరోసానిస్తాయి. అంతేకాకుండా ఆయిల్ పామ్ పంటకు కోతుల నుంచి ఇతర పశువుల నుంచి కూడా ఎలాంటి బెడద ఉండదు. అయితే దేశీయంగా డిమాండ్ ఉన్న ఇక్కడ అవసరానికి తగ్గట్టుగా సాగు లేకపోవడంతో చాలా మటుకు విదేశాల నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాయి. సుల్తానాబాద్ మండలంలో భారీ ఆయిల్ పామ్ మొక్కలు నర్సరీలో పెంచుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రెబ్బల్దేవ్పల్లి శివారులో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వం తిరుమల ఫీడ్స్ ఆధ్వర్యంలో భారీ మొత్తంలో ఆయిల్ పామ్ సాగుకు ఏర్పాట్లు చేస్తోంది. పామాయిల్ తోటలకు తెలంగాణలో పెద్దపల్లి జిల్లా అనువుగా ఉన్నట్టుగా వ్యవసాయ పరిశోధన సంస్థ వారు నిర్ధారించడంతో ఈ ప్రాజెక్ట్ పెద్దపల్లి జిల్లాలో భారీ మొత్తంలో నాటడానికి సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో 13 మండలాల్లో 44,630 ఎకరాల్లో సాగు చేయడం లక్ష్యంగా పెట్టుకుని ఉద్యానవన శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఔత్సాహిక రైతులకు అవగాహన సదస్సులు, శిక్షణ శిబిరాలు నిర్వహించారు. మన దేశ జనాభాకు అనుగుణంగా 22,000 మిలియన్ టన్నుల పామాయిల్ అవసరం ఉంటుంది. దీంతో పామాయిల్ పంటకు భారీ డిమాండ్ ఉంది. ఈ పంటను వేసుకోవడానికి రైతులకు ప్రోత్సాహకాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నారాయణపేట్, జోగులాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సాగు చేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో ప్రభుత్వేతర సంస్థలకు శుద్ధీకరణ అనుమతినిచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎకరా విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగుకు 21,000 రూపాయల ఖర్చు కానుండగా ప్రభుత్వం మొక్కల కోసం 12,500 రూపాయల రాయితీ ఇవ్వనుంది. దీంతో పాటు సమగ్ర పంట యాజమాన్యానికి 20,000 రూపాయలు, అంతర పంటల సాగుకు 20,000 చొప్పున రాయితీ ఇస్తుంది. బిందు సేద్యంతో పంట సాగు, ప్రాసెసింగ్ నడుస్తుంది. రైతులకు 80% రాయితీతో యంత్రాలు అందిస్తారు. ఆయిల్ పామ్ పంట 4 ఏళ్లకు దిగుబడి వస్తుంది. మొదటి 3 సంవత్సరాల వరకు అంతర పంటగా వేరే పంటలు వేసుకునే అవకాశం ఉన్నట్టు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
3 సంవత్సరాల వరకు రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సబ్సిడీ అందజేయనున్నట్టుగా ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. దీంతో పెద్దపల్లి జిల్లాలో తిరుమల ఆయిల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని నర్సరీలు ఏర్పాటు చేస్తున్నారు. కోస్టారికా, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా వంటి దేశాల నుంచి ఈ ఆయిల్ పామ్ విత్తనాలు తెప్పిస్తున్నారు. తిరుమల ఆయిల్ కెమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓగా వర్క్ చేస్తున్నాను. పెద్దపల్లి డిస్టిక్ ఆయిల్ ఫామ్ డెవలప్మెంట్ కోసం మాకు ఈ డిస్టిక్ అలాట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళు మాకు అలాట్ చేశారు. ఇక్కడ 45,000 ఎకర్స్ ఆయిల్ పామ్ ప్లాంటేషన్ గ్రో చేయడానికి పొటెన్షియల్ ఉంది. దీనికి సంబంధించిన మొక్కల ఉత్పత్తి కేంద్రాన్ని మేము ఇక్కడ నర్సరీని స్టార్ట్ చేసాం రెబ్బల్దేవపల్లిలో. ఈ నర్సరీ షేడ్ నెట్ వచ్చేసి 5,184. దీంట్లో 8.5 lakhs మొక్కలు దీన్ని ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది. అయితే మాకు 2022-23లో 15,000 ఎకర్స్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. దీనికి అనుగుణంగా కావాల్సిన మొక్కలను మేము బయట నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. థాయిలాండ్ అండ్ ఇండోనేషియా అండ్ బెనిన్ అనే ఈ ప్రాంతాల నుండి పామిలెట్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెరైటీ. అది ఢిల్లీ లామే షార్ట్ వెరైటీ. ఈ వెరైటీ కొంచెము ఎక్స్పెన్సివ్ అయినా కూడా ఈ వెరైటీనే మన ఎంటైర్ డిస్టిక్ ఇదే ఒకటే వెరైటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇంత పెద్ద ఎత్తున ఈ నర్సరీ ఏరియా స్టార్ట్ చేసినాము. దీనికి సంబంధించిన మొత్తము సహకారాలు మాకు డిపార్ట్మెంట్ హార్టికల్చర్ వాళ్ళు అందజేస్తున్నారు. దాంతోపాటు డిస్టిక్ అఫీషియల్స్, డిస్టిక్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, లోకల్ ఎమ్మెల్యే గారు మాకు సంపూర్ణ సహకారాలు ఇస్తున్నారు. వాళ్ళతో పాటు మా స్టాఫ్ కూడా విలేజ్లలోకి వెళ్ళేసి రైతాంగాన్ని అవగాహన సదస్సులు ఏర్పాటు చేసేసి వారికి కావాల్సిన సంపూర్ణ సహకారాలు అందిస్తూ వారిని ఈ ఆయిల్ పామ్ సాగుకు దిశగా వాళ్ళను తరలించడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఫార్మర్స్ ద్వారా మంచి మాకు రెస్పాన్స్ వస్తుంది. 45,000 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ సాగే లక్ష్యంగా ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు తిరుమల ఆయిల్ కంపెనీ సీఈఓ కేశు కళ్యాణ్. 2022-23 సంవత్సరంలో ప్లాంటేషన్ నుంచి రైతులకు అందించే మొక్కలుగా తయారవుతాయని తెలిపారు. ఎకరానికి 57 మొక్కలు నాటాలని, ఆరోగ్యంగా ఉన్న వాటిని నర్సరీల నుంచి తెచ్చుకోవాలని సూచించారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే రైతులకు అందించడం జరిగిందని, ఇక్కడి నుంచి రైతులను ఖమ్మానికి తీసుకువెళ్లి పంటపై పూర్తి అవగాహన వచ్చే విధంగా రైతులకు చేరవేయడం జరుగుతుందన్నారు. రైతులకు మేలు జరిగే ఆయిల్ పామ్ పంటలు ఏడాదికి ఎకరాకు లక్షల నుంచి 50,000 వరకు దిగుబడి వస్తుందని, పూర్తి పంటను తిరుమల సంస్థ వారు కొనుగోలు చేస్తారని, ప్రభుత్వ అనుబంధంతో ఆయిల్ ఫ్యాక్టరీ కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ అవకాశం రైతులు వినియోగించుకోవాలని కోరారు. నర్సరీలో మొలకెత్తే దశలో ఆయిల్ పామ్ మొక్కలు, ప్రభుత్వేతర సంస్థలకు శుద్ధీకరణ అనుమతులు, ఏటా మూస పంటలతో నష్టపోతున్న రైతులకు ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లించేందుకు ఉద్యాన శాఖ చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ ఫార్మర్స్ కనుక ప్రొడక్షన్ టేకప్ చేస్తే ఒకసారి ఈ మొక్క నాటే 20 నుంచి 30 సంవత్సరాలు ఉంటుంది. దీని కొనుగోలు కూడా ఫ్యాక్టరీ తిరుమల ఆయిల్ కెమ్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసి కొనుగోలు చేస్తుంది. కాబట్టి ఇక్కడ మార్కెటింగ్ వెతుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ మార్కెటింగ్ రేట్ కూడా మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళు, తెలంగాణ ఆయిల్ ఫెడ్ వాళ్ళే నిర్ణయిస్తారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి మార్కెటింగ్ క్రాష్ అనేది ఉండదు. కాబట్టి రైతుకు ఒక సెక్యూర్డ్ మార్కెట్ లింకేజ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇనిషియేటివ్తో. దీనికి సరిపడా సబ్సిడీస్ కూడా తెలంగాణ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వారి సౌజన్యంతో కూడా దీనికి కావాల్సిన సబ్సిడీలు కూడా వివిధ రూపాల్లో ఇవ్వడం జరుగుతుంది. ఆయిల్ పామ్ సాగు చేసే రైతుకు ప్రతి 15 రోజులకు ఒకసారి డబ్బులు చేతికొస్తాయి. ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత ఒక్కే చెట్టు గెలలు ఒక్కొక్కసారి పక్వానికి వస్తూ ఉంటాయి. దీంతో ప్రతి 15 రోజులకు ఒకసారి గెలలు కోసి గంటల వ్యవధిలో కంపెనీకి చేర్చాలి. దీంతో దిగుబడికి తగ్గట్టుగా కంపెనీ డబ్బులు నేరుగా రైతుల అకౌంట్స్లో జమ చేస్తుంది. దీంతో రైతులు అదనపు ఆదాయం కూడా పొందొచ్చు. సో రైతులు ఆయిల్ ఫామ్ దిశగా అడుగులు వేసి అధిక లాభాలు గడించి ఆర్థికంగా బలోపేతం కావాలని కోరుకుందాం.